ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామం అంకమ్మగూడెంలో ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు శాంతిరామ హాస్పిటల్ వారిచే గిరిజనుల కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటాద్రిపాలెం సర్పంచ్ శ్రీశైలపతి నాయుడు, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెవుల అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మార్కాపురం డివిజన్ మందా మరియబాబు, వెంకట చెన్నయ్య, నక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. క్యాబిని
మనలో ఉన్నటువంటి రక్తహీనతను తగ్గించే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాలు మన చెంచుగూడాలలో చేపట్టడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మనం వచ్చిన వారికి గౌరవించి మర్యాద ఇచ్చి వాళ్ళ దగ్గర మనము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా మనం ఏం చేయాలో అవి చేసుకొని ముందుకు పోతే భవిష్యత్తులో మనందరం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా వచ్చిన అతిథులను గౌరవించాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఇద్దరు కర్నూలు నుంచి వచ్చారు మన కోసం. ఇక్కడ మనకేంటంటే ఈ రక్తహీనత వల్ల కంటి చూపు, గుండె ఇలాంటి వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనకేంటంటే సరైన ఆహారం ఉండదు, దానివల్ల కొన్ని జబ్బులు ఉంటాయి. వాటిని నిర్మూలించడానికి మన దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉండవు. డబ్బులు లేనప్పుడు మనం హాస్పిటల్లోకి వెళ్ళలేము. అలాంటిది మన కోసమే మన దగ్గరకు వచ్చి డాక్టర్స్ వచ్చి మనకి సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి పూర్తి సహకారాలు అందించి మనము చూపించుకుంటే వాళ్ళు మనకి దారి చూపిస్తారు. కాబట్టి మనందరం కూడా వచ్చిన అతిథులకి గౌరవించి వాళ్ళ దగ్గర మనం చేయించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఇస్మాయిల్ అన్న ఉన్నాడు. ఆయన ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఎర్రగొండపాలెం చేస్తూ ఉంటాడు. ఏ గవర్నమెంట్ డబ్బులు లేదు ఆయన ఏ బాధపడతాడో, ఏం చేస్తాడో. రక్తం కావాలంటే ఆయన చాలా అతను కూడా ఒకరి దగ్గర నుంచి రక్తం తీసుకొచ్చేయాలంటే ఆయనకు కూడా బాధే. కానీ పేషెంట్ని బతికేయాలనే సంకల్పం అతని దగ్గర ఉంటుంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఒక్కరికి కాదు, మనకి ఏ రక్తం అంటే ఆ రక్తం ఇచ్చేది కాదు. ఒకరికి ఏ పాజిటివ్ ఉంటుంది, ఒకరికి బి పాజిటివ్ ఉంటుంది, ఒకరికి ఓ పాజిటివ్ ఉంటుంది, బి ప్లస్ ఉంటుంది. ఇట్లాంటి రక్తాలు ఉంటాయి. మీకు కావాలనుకున్న రక్తం దొరకదు. దొరకనప్పుడు ఆయన ఎన్ని ప్రయత్నం చేస్తే ఆ రక్తం వస్తుంది కదా. కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడడానికి అతను ఎంత కష్టపడాలి. ఒక రక్తం దొరకాలంటే అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం లేదో ఒక ప్యాకెట్ ఇవ్వమంటే ఇవ్వరు. మనమే ఉన్నాం. సొంత భార్యకి రక్తం ఏంటంటే నాకు రక్తం లేదంట. మన భార్య మనతో సంసారం చేస్తుంది, ఆమెకు రక్తం తక్కువైతే మనం రక్తం ఇవ్వమంటే అప్పుడు అక్కడ సుక్కలేదంట కదా. మరి రక్తం ఇవ్వాలంటే ఆ ఊరిగా అతను బ్లడ్ సేకరించి ఆ రోజు ఒక ప్రాణాన్ని కాపాడలేదు. కాబట్టి ఇస్మాయిల్ అన్నకు ఇలాంటి కార్యక్రమం చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు ప్రభుత్వం గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది. అర్థమైందా? తను సొంత నిధులతో ప్రజలను ఏదో ఒక విధంగా కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఇష్ట సేవ ఆయన సొంత నిధులతో చేస్తున్నారు. ఈరోజు డాక్టరేట్ ఇచ్చింది. అందుకే ఈరోజు డాక్టర్ ఇస్మాయిల్ అని ఆయనకు ప్రభుత్వం గుర్తించి ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి ఏమున్నాయో అవన్నీ కూడా మన డాక్టర్స్ దగ్గరికి వచ్చి చెప్పుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మణిబాబు గారికి ధన్యవాదాలు. డబ్బులు లేవు. అంతకుముందు గవర్నమెంట్లో ఆడ నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డామో ఆడ మోటార్ వేసి నీళ్ళు రాలేదు. దానికి పైప్ లైన్ మన హెడ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ఇప్పించి ఆ ట్యాంక్కి శుభ్రం చేయించి వాళ్ళ సార్ సంస్థ ఈరోజు ఆ ట్యాంక్లోకి నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారకుడు మన మరీబాబు. అలాంటి మన గూడానికి చాలా మన గూడెం ఒకటే కాదు, వెంకటాద్రిపాలెం అయితేమి, పునరాసకాలం అయితేమి అన్నిటికి కూడా నాకు ఎన్నుండి ఇది బాగలేదయా మా గవర్నమెంట్ మన పంచాయతీలో నిధులు లేవంటే ఆయన ఏం ఇబ్బంది పడ్డాడో వాళ్ళ సంస్థ ద్వారా మనకు బాగా ఉపయోగపడ్డాడు.
ఇప్పటికి కూడా ఉపయోగపడుతూనే ఉన్నాడు. అదేవిధంగా ఇస్మాయిల్ అన్న ఇప్పుడు అంజీ ఫోన్ చేసి మా వాళ్ళకి బ్లడ్ కావాలి అంటే 2-3 తీసుకొచ్చి ఆ గ్రూప్ వాళ్ళను ఇచ్చిన ఇస్మాయిల్ అన్న అప్పటి నుంచి మనకు పరిచయము. అదేవిధంగా మనోళ్ళు ఇప్పుడు అదిగో అక్కడ బర్త్డే ఉన్నాడు, వాడికి గుండె జబ్బని ఏ డాక్టర్ కాడికి పోయినా వాడికి తగ్గలేదు, నాకు బాగలేదు వచ్చిండు. వచ్చిన తర్వాత వాడు చూపించుకోవడానికి వచ్చి పోయి చూడి ఆడ కూర్చోను, వాడు కూర్చొని డాక్టర్లు చెప్పేది మన చెప్పే మాటలు వింటే ఆ చూపించుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి నేను మాట్లాడాలంటే గంట పడుతుంది. ఎందుకంటే గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అందుకే ఎక్కడన్నా కనిపిస్తే చాలా గౌరవంగా పలకరిస్తున్నా. ఎందుకని పలకరిస్తానంటే ఒక మనిషి చేసేటువంటి సేవలు గుర్తిస్తే, కనిపిస్తే, కంటి కనపడితేనే ఆ నిజాన్ని తెలుసుకుంటేనే గౌరవిస్తారు. ఈ విషయాన్ని మనందరం గుర్తు చేసుకుంటూ మరి ఎక్కడైతే చాలా ప్రాంతాలలో మరి మొన్ననే నేను చూసా, ఒక అబ్బాయికి చిన్న అబ్బాయికి గుండె హోలు పడింది. గుండె హోలు పడితే అందరినీ సంప్రదించారు, ఎవరు స్పందించలేదు. డాక్టర్ ఇస్మాయిల్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా సంగతి అంటే అతనికి ఆర్థికంగా మరి ఎంత అవసరమో అవన్నీ కూడా సేకరించుకొని డైరెక్టర్ గా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేసి తిరిగి ఆ బిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చగలిగారు. నిజంగా ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. మరి ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదైనా ఉందంటే, పర్మనెంట్ అయిన ఏదైనా ఉందంటే మనం చేసేటువంటి మంచితనం, మనం చేసేటువంటి సేవే ఈరోజు భూమి నుంచి మనం భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా గుర్తించగలిగేది ఏదన్నా ఉందంటే అది సేవ మాత్రమే, మంచితనం మాత్రమే, మనం చేసినటువంటి పని మాత్రమే గుర్తుంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాలి. మరి అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, మరి ఇటువంటి సేవలన్నిటికీ నేను మంత్రముగ్ధనైనా. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను కూడా సేవ చేస్తున్నాను. మరి నేను ఒక ఉద్యోగస్తుని మాత్రమే. అయితే కొన్ని సేవా కార్యక్రమాలు సొంత ఖర్చులతో చేస్తున్నటువంటి డాక్టర్ ఇస్మాయిల్ గారికి శిరస్సు వంచు మరి నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అనేది మేము అనుకోలేదు. మనుషులంతా ఒకటే, కులాలు వేరేనా, మతాలు వేరేనా, మనుషులంతా ఒకటే అనే నినాదంతో మేము ముస్లిం సొసైటీ అనేది స్థాపించాము. అలాగే మా ప్రస్థానంలో మేము ఎంతో మందికి మరి ఆపదలో ఉన్న వారికి రక్తదానాలు చేయటము, అలాగే అత్యవసర సమయంలో మరి రక్తం అనేది అందించి ఎంతో మందికి ప్రాణాలు కాపాడటానికి మా సొసైటీ దోహదపడిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గుండె ఆపరేషన్లు, అలాగే ఎవరికైనా ఇల్లు కాలిపోతే వారికి ఆర్థికంగా మేము సహాయం అందించడము. నేను ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టాలి అని చెప్పి నేను వచ్చి మాట్లాడటానికి వచ్చిన రోజు మరి ప్రకాష్ నగర్లో ఈదయ్య అనే గిరిజన సోదరుడు కూడా మరి యాక్సిడెంట్ అయ్యి మరి మంచానికే పరిమితమై చాలా ఇబ్బందులు ఉన్నది కూడా మేము చూసి అతనితో మాట్లాడటం జరిగింది. మరి పెద్దలు శ్రీశైలపతి నాయుడు గారు అలాగే చౌరంజయ్ గారిని నేను అక్కడికి తీసుకెళ్లి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా ఈరోజు అందించే కార్యక్రమం కూడా ఉందని నేను మీకు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మేము గిరిజనుల కోసం చేపడుతున్న కార్యక్రమానికి మరి స్వచ్ఛంద సంస్థల వారు చేస్తున్నామంటే మా సొంత ఖర్చులతో, మా సొంత డబ్బులతో మేము చేస్తున్నాము. మా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా కానీ వారు అందించడం కానీ మాకు జరగటం లేదు. కానీ మేము ప్రజల కోసము మా వంతు సేవ అనేది మేము చేపడుతూనే ఉంటాము. ముఖ్యంగా ప్రజలందరూ ఒకరికొకరు సాయం చేసుకోవాలి, అలాగే మానవత్వం చూపించాలని, అలాగే కర్నూలు నుంచి వచ్చి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరి వైద్యం అందించడానికి వారి వంతు మరి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎర్రగొండపాలెంలో కూడా మరి ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా మీరు గతంలో ఒక 4 నెలల క్రితం వచ్చారు. వీరి ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆపరేషన్కి అర్హులో వాళ్ళు